తెలీదు. చెప్తావా లేదా? మీ ఇంటికి వెళ్ళాడు. శారదా, అడ్డు రాకు. వాడి చేతుల్లోనే నేను చచ్చిపోతాను. చంపేయి. అమ్మా, వీడు గుడిసెల్ని తగలబెట్టించాడు, గుమస్తాకు యాక్సిడెంట్ చేయించాడు. ఇప్పుడు పేపర్ కురాడు గుమస్తా చావు బతుకులో ఉన్నారమ్మా అని చెప్పాడు కదా. అబద్ధం. పాము పాలిటిక్స్ ఒకటేనమ్మా. అమ్మా, వీడు కేసు ఒప్పుకోపోతే ఇంకా చంపుతానని ఫోన్ చేసి బెదిరించాడమ్మా కదా. భగవంతుడా, ఆ పని చేసింది సింగారం అని నువ్వైనా చెప్పు. రే ఎందుకురా భగవంతుడా అని పిలుస్తావు? వాడొస్తే వాడిని పాడు చేస్తావు. కడుపును పుట్టిన బిడ్డే నాకు ఎందుకు ఈ బ్రతుకు? చస్తాను. నన్ను ఆపొద్దు, చావాలి. మొత్తం ఆపొద్దు. కొట్టుకోరా, బాగా కొట్టుకుని వాడు తలంత సులభంగా పగలుతామా? వాడు చావడు. అనవసరంగా మీ మధ్య గొడవలు లేపాను. వద్దు, నేను చెడ్డ పేరుతోనే బతుకుతాను, చస్తాను. నేను చస్తే కుంకుమ గాజులు తీయనని మాట శారదా. నేను ఏ లోకంలో ఉన్నా నిన్ను ముత్తైదువుగా చూసుకోవాలి. అదే నా కోరిక. రాకేష్, మీ నాన్నగారు వెళ్ళిపోతున్నారా? ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రాకేష్, మీ నాన్నగారు చెడ్డవారే. సురేఖ చావుకి ఆయనే కారణం కాదనను. అందుకే ఆ రోజు ఆయన్ని విడిచిపెట్టి నీ వెంట వచ్చాను. కానీ ఈ రోజు చేసిన తప్పులన్నీ తెలుసుకుని ఆయనే వచ్చారా? చేసిన పాపాలన్నిటికీ ఆయన ఎంత కొళ్ళిపోతున్నారో నాకు తెలుసు. చెడ్డవాడైన భర్తని కాదనే హక్కు నాకున్నప్పుడు మారిన భర్తని ఆదరించే హక్కు మాత్రం నాకు లేదా? భర్త ఉన్న విధవరాలుగా నేను బ్రతకాలా? అమ్మా అని పిలిచినందుకు కిరాయి అడగటం లేదురా. నా భర్త కేసు నువ్వు వాదించాలి. జోలి పట్టి అడుక్కుంటున్నాను బాబు. వద్దమ్మా, వద్దు. నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు. ఒప్పుకుంటానమ్మా, ఒప్పుకుంటాను. మనుషుల్ని కత్తులతోనే కాదు, మాటలతో కూడా చంపుతారని అర్థమైంది. ఈరోజు నీ భర్త గారు చాలా గొప్పగా నటించి నీ మనసు మార్చాడు. మిస్టర్ మహేంద్ర, యు ఆర్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్. కానీ అమ్మా, ఈ రోజు నుంచి నా మనస్సాక్షిని చంపుకొని, నా నిజాయితీని బజార్లో అమ్ముకొని, నా నీతిని వేళ వేసుకొని బతుకుతాను. ఇది నాకు నరకమే అయినా నీకోసం. రాకేష్ గారు, మేము అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మీ గుమాస్తా ఇప్పుడే స్పృహలోకి వచ్చారు సార్. అలాగా? రండి సార్. సార్, మీరు వచ్చారని లేచి నిలబడలేను. నమస్కరించలేను సార్. అవును, నేను ఆ గౌరవం పోగొట్టుకున్నాను. లేదు సార్, మీకు ఆ గౌరవం పోలేదు సార్. కానీ నా కాళ్ళు చేతులు
లేచి నిలబడి నమస్కారం చేయలేకపోయాను సార్. సార్ అదేంటి సార్, మీరు ఏడవకూడదు సార్. కోర్టులో రోజు భగవద్గీత మీద దొంగలు హంతకులు ప్రమాణాలు చేస్తుంటారు సార్. అంత మాత్రాన భగవద్గీత పవిత్రత పోతుందా? పోదు సార్. మహేంద్ర కేసు ఒప్పుకున్న మీరు అంతే సార్. సార్ వాదించండి సార్, కోర్టు అదిరిపోవాలి సార్. కావాలంటే మహేంద్ర ధర్మరాజు అని నేను సాక్ష్యమిస్తాను సార్. కోర్టులో మీకు అండగా తోడుగా ఉండడానికే భగవంతుడు నన్ను చంపలేదు సార్. భగవంతుడు నన్ను చంపలేదు సార్. అంత వల్ల కాడైపోయింది బాబు. కనీసం మీరు కూర్చోవడానికి నూలక మంచం కూడా లేదు బాబు. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి బాబు. న్యాయమైన అన్యాయమైన నాన్నగారి కేసు మీరు గెలవాలి బాబు. గెలవాలి బాబు. రాజు ఎలా ఉన్నాడు? మీరు దయ చూపించారు బాబు, కానీ మీరు కేసు గెలిచారని న్యూస్ పేపర్లో వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పేపర్ మీకు ఇవ్వలేను అంకుల్. ఆ అదృష్టం నాకు లేకుండా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు అంకుల్. పైకి వస్తావు అనుకున్నాను, కానీ పైకి పోతావు అనుకోలేదురా. ఏమైంది రాకేష్? పేపర్ కుర్రాడు చచ్చిపోయాడు. గుమస్తా బతుకున్నా లేనట్టే. ఎందుకో తెలుసా? చేయిపోయింది, కాళ్ళు చచ్చుబడ్డాను. దీనంతటికీ కారణం ఆ మహేంద్ర. కానీ ఆ మహేంద్ర కేసు వాదిస్తున్నందుకు అందరు నన్ను మెచ్చుకుంటున్నారు. ఎవ్వరూ నన్ను అసహించుకోవటం లేదు. నేను నా నీతి నమ్ముకున్నా, నిజాయితీని తగలబెట్టినా ఒక్కరు కూడా నన్ను చేదరించుకోవటం లేదు. ఒక పక్క మా అమ్మకిచ్చిన మాట, మరో పక్క నా మనస్సాక్షి. మనసుతో బతికే మనిషికి ఇంతకంటే శిక్ష ఏం కావాలి? ఈ శిక్ష అనుభవించడం కంటే చావడం మేలు. I'll die.